దాచే ప్రయత్నం చేయకు. నీ చెల్లెలు ఎవరో అబ్బాయిని ఇష్టపడిందట కదా, అతని కోసమే ఈ పెళ్లి ఇష్టం లేదని పారిపోయిందటగా. నువ్వు వెళ్లి వెతికి తీసుకొచ్చావు, అవునా కాదా? అవును సార్, కానీ ముందు నేను చెప్పేది వివరంగా వినండి. ఆ తర్వాత మీరేం మాట్లాడతారో మాట్లాడండి. ఏంటే నువ్వు వివరంగా చెప్పేది? నా చెల్లెలు ఏ తప్పు చేయలేదు, చిన్న పిల్ల, అమాయకురాలు, ఏదో తెలియనితనంతో పారిపోయింది, నిప్పు నిజం అని అది ఇది అని పారిపోయిన సంగతి మర్చిపోండి, ఎలాగో అలాగా మీరు చూసిన సంబంధమే చేద్దాం అంటావు, అంతేగా? నువ్వు నాకు మాయ మాటలు చెప్పి నచ్చ చెప్పే ప్రయత్నం చేయకు. నేను మా బంధువుల్ని మోసం చేయలేను. ఆవేశపడకండి సార్, నేనేం మీ బంధువుల్ని మోసం చేయాలను లేకపోతే రాణి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలను అనుకోవట్లేదు. నా చెల్లెల మనసుకు నచ్చిన అబ్బాయికి ఇచ్చి దాన్ని పెళ్లి చేస్తాను. మీ మీదకి అపవాదు రానివ్వను. గోపి, ఏంటను అనేది? ఆయన నువ్వు ఆవేశపడకు. పెద్దవాళ్ళు ఏదో కోపంలో 2 మాటలు మాట్లాడతారు, అలానే మనం ఆవేశపడితే ఎలా? కాస్త నెమ్మదిగా సమాధానం చెప్పాలరా, తొందరపడి నిర్ణయం తీసుకోకు. అమ్మా, నేనేం తొందరపట్టం లేదు, అన్ని బాగా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను. అసలు జరిగిన విషయం ఏంటో మీ అందరికీ తెలియాలి. రాణి అతన్ని మనస్ఫూర్తిగా ప్రేమించింది, అందుకే అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇంట్లోంచి వెళ్లిపోయింది. అసలు ఏం జరిగిందంటే, అది సార్ జరిగింది. విషయం తాళి కట్టేదాకా వెళ్ళింది. కానీ నేను అక్కడికి వెళ్ళగానే నా చెల్లెలు నా కాళ్ల మీద పడి, అన్నయ్య నీకిష్టం లేకపోతే నేను ఈ పెళ్లే చేసుకోను అని చెప్పింది. నా చెల్లెలు నా మీద అంత ప్రేమ చూపిస్తున్నప్పుడు నేను దానికోసం ఈ మాత్రం చేయడంలో తప్పేం లేదుగా. వదిలిష్టపుదారా, ఇలాంటి పాపిష్మని ఎలా చేయాలనిపించిందా నీకు? నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నా మీ అన్నయ్యని మోసం చేస్తావే, ఎందుకు ఇలా బరితెగించావు? ఇంత గొప్ప సంబంధం దొరకడం నీ అదృష్టం అనుకున్నానే, నీకేం పోయే కాలం వచ్చింది? చెప్పవే, చెడగొట్టావు కదా. చెప్పవే, చెప్పు. ఎందుకు అనవసరంగా దాన్ని కొడతావు? ఆడపిల్లకి పెళ్లి చేసే ముందు ఆస్తిపాస్తులు మాత్రమే కాదమ్మా, ముందు అసలు పెళ్లి దానికి ఇష్టం లేదా కనుక్కోవాలి. రాణి ఆకాష్ ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తోందమ్మా. ఇంకో 3 నెలల్లో దీని చదువు పూర్తయిపోతుంది. ఆ తర్వాత వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తానని మాటిచ్చాను. ఏట్రా ఏట్రా నువ్వు అనే మాట? అసలే దౌర్భాగ్యం పనిచేస్తే నేను బాధపడుతుంటే నువ్వు గుండె రాసిపోయే మాటలు చెప్తావేరా? నిజంగానే వాళ్ళకి మాటిచ్చావా? నీకు అబద్ధం ఎందుకు చెప్తానమ్మా, నిజంగా వాళ్ళకి మాటిచ్చే రాణి ఇంటికి తీసుకొచ్చాను. ఏమయ్యా గోపి, నువ్వు పెద్ద నిజాయితీ పడు అని నీ చెల్లికి మాటిచ్చావు, మరి నాకిచ్చిన మాట సంగతి ఏంటి? ఇప్పుడు నా మొహానికి మసిపూసి పంపిస్తావా? అలా అనకండి సార్, దయచేసి నన్ను అపార్థం చేసుకోకండి. రాణి మనసులో ఏముందో నాకు తెలియదు. ఆకాశ్ విషయం ఆలస్యంగా తెలిసింది. తెలిసిన తర్వాత నా చెల్లెలు, అన్నయ్య నేను తప్పు చేశాను, నువ్వు చెప్పిన మాటే వింటాను, ఆ అబ్బాయిని మర్చిపోతాను అంది. అందుకే ఆ నమ్మకంతోనే మీరు చెప్పిన సంబంధాన్ని ఒప్పుకున్నాను. అంతేకాని మిమ్మల్ని మోసం చేయాలని మాత్రం కాదు సార్. ఎన్నైనా చెప్తావయ్యా, నిన్ను నమ్మినందుకు మంచి గుణపాఠమే చెప్పావు. అయినా మిడిల్ క్లాస్ వాళ్లకు ఆశలు ఆరాటలు ఎక్కువే అంటారు, అది నువ్వు నిజం చేశావు.